అవతరించినప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు फोटो वीडियो नेट बात అనపట్లేదు అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి అలాగే సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ సార్ గారికి వేదిక తెలియజేస్తారు. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మన ఉద్యమ కాలంలోనే 1927లో సైమన్ స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారి సేవల్ని మనం చూస్తే కాదు, మద్రాసు రాష్ట్రంలో మనం అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రకాశం జిల్లా 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రకాశం భవన్లో మనం జరుపుకోవడం జరిగింది. ప్రకాశం పంతులు గారి విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు నెల్లూరులో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతమైనటువంటి కందుకూరు తాలూకా, గుంటూరులో ఉన్నటువంటి వెనుకబడిన తాలూకా అయినటువంటి ఒంగోలు తాలూకాని, కర్నూలులో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతం మార్కాపురం తాలూకాతోటి ప్రకాశం జిల్లా ఏర్పాటు జరిగింది. తదనంతరం
గత ప్రభుత్వంలో మళ్ళా జిల్లాని పునర్విభజన జరగడం వల్ల అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాలు బాపట్ల జిల్లాకి, కందుకూరు నెల్లూరు జిల్లాకి పోవడం వల్ల మళ్ళా కూడా మన జిల్లా విస్తీర్ణం తగ్గినప్పటికీ కూడా రాష్ట్రంలో అత్యంత విశాలవంతమైనటువంటి ఎక్కువ విస్తీర్ణం కలిగిన జిల్లాగా కూడా మన ప్రకాశం జిల్లా ఉంది. 56 సంవత్సరాలు అయినప్పుడు కూడా పూర్తిగా వెనుకబాటుతనం కూడా పోలేదు. ఈరోజు మన ప్రభుత్వం ఉన్నటువంటి లక్ష్యాల ప్రకారం పశ్చిమ ప్రాంతంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయటం, ఉమ్మడి జిల్లాలోని కందుకూరు ప్రాంతంలో ఆ రోజు పేపర్ మిల్ కూడా మన ప్రభుత్వంలో పోర్టు తీసుకున్నట్లయితే ఏషియన్ పల్ప్ పేపర్ మిల్కి పోయినప్పటికీ కూడాను ఇప్పుడు బీపీసీఎల్ రిఫైనరీ కూడా ఏర్పాటు చేయటం, సమీపంలోనే ఉమ్మడి కందుకూరు జిల్లా కూడా కందుకూరు నియోజకవర్గం కూడా తిరిగి ప్రకాశం జిల్లాకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అద్దంకి ఇవన్నీ కూడాను. ఏది ఏమైనప్పటికీ పారిశ్రామిక పరంగా కూడా ప్రభుత్వం మన ప్రాంతం మీద దృష్టి పెట్టడం జరిగింది. నిన్ననే గిద్దలూరు ప్రాంతంలో లిడ్ క్యాప్ ఇండస్ట్రీకి ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం జరిగింది. రెన్యూవల్ ఎనర్జీ కింద కనిగిరి ప్రాంతాల్లోనూ అదేవిధంగా దొనకొండ ప్రాంతాల్లో కూడాను పారిశ్రామిక పరంగా ప్రోత్సాహంతో పాటు ముఖ్యమంత్రి గారి ప్రత్యేక శ్రద్ధతో మన ప్రాంతానికి నీటి వసతులు కూడా కల్పించడంతో దృష్టి పెట్టడం జరిగింది. ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ వచ్చినటువంటి వాటిని కూడా పూర్తి చేసే విధంగా మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో లక్ష్యం ఏదైతే అభివృద్ధి కోసం వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పడిన జిల్లాని అవి కొనసాగి దాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను.
పెద్దలందరూ చెప్పిన విషయం, మనందరూ తెలిసిన విషయం, అత్యంత వెనుకబాటు కలిగినటువంటి 3 జిల్లాల నుంచి ఏర్పడిన మన ప్రకాశం జిల్లాలో 56 సంవత్సరాల్లో వెనుకబాటుదనం పోవటానికి ప్రభుత్వాలన్నీ చాలా కృషి సరిపోయాయి. కానీ ఆశించినంత స్థాయిలో మనం పూర్తిగా సాధించుకోలేకపోయాం. ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు, కలెక్టర్ గారు కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆశయాలు కూడా తెలియజేశారు. ప్రకాశం ప్రగతికి సంబంధించి విజన్ డాక్యుమెంట్లో కూడా మన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మన ప్రకాశం జిల్లాది కలెక్టర్ గారు ప్రజెంట్ చేసిన ఈ విజన్ డాక్యుమెంట్కి 2వ అవార్డు కూడా రావడం కూడా జరిగింది. అంటే ఆలోచనలో ప్రణాళిక విజన్ 47లో భాగంగా ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి 10 సూత్రాలకి టార్గెట్స్ విషయంలో మనం గోల్ ఫిక్స్ చేసుకొని ముందున్నాం. ఇందాక కలెక్టర్ ప్రసంగంలో చెప్పినట్టు బాల్య వివాహాలు ఇది నిరోధించడం మనందరి బాధ్యత. రెండోది చిన్న బిడ్డలు, తల్లు, మాతృమరణ, శిశు మరణాలు అవి కూడా మన జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. వాటిని నివారించేందుకు కూడా మనందరి సహకారం కావాలి. విద్యాపరంగా చూసుకుంటే మనం ఇంకా వెనుకబాటులోనే ఉన్నాం. ఇన్స్టిట్యూట్స్ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ యూనివర్సిటీ, ఆ రోజు ప్రకాశ్ యూనివర్సిటీగా పెట్టుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ కాలేదు. అది పూర్తి చేసే విధంగా అందరం కూడా సమిష్టిగా కృషి చేస్తున్నాం. అది పూర్తి స్థాయిలో సేవలు అందించే విధంగా మనందరం కూడా చొరవ తీసుకునే విధంగా కలెక్టర్ గారికి కూడా దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా గవర్నమెంట్కి పంపించాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండోది హార్టికల్చర్ యూనివర్సిటీ మనం తీసుకొని రావడం జరిగింది. అది 2022లో విభజన తర్వాత కందుకూరు డివిజన్ ద్వారా నెల్లూరుకి వెళ్ళింది. సమీపంలో కందుకూరు కూడా మన ప్రకాశం జిల్లాలో కలవబోతా ఉంది. ఆ హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా తిరిగి మన ప్రాంతాల్లోనే మనం అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ రోజు రామాయపట్నం పోర్టు ప్రతిపాదనలు చేసి శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఏషియన్ పేపర్ మిల్స్ ప్రాజెక్టు కూడా తీసుకొస్తే గత పాలకులు నిర్లక్ష్యం నిరాదరణ బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ప్రకాశం జిల్లాలో రామాయపట్నం వస్తుంది. అక్కడ ఆ ప్రాంతం పోర్టు దగ్గర అనుకూలం ఉంటుంది కాబట్టి భారత్ పెట్రోలియం కార్పొరేషన్లో రిఫైనరీ యూనిట్ కూడా అక్కడ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడ మనకి ఉపాధి కల్పించేటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాజెక్ట్ కూడా ఇనీషియల్గా ఉన్న దగ్గర కూడా అనుబంధంగా కూడా ఎక్స్టెండ్ చేసేదానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. అంటే కొంతమంది ఏంటంటే మన ప్రాంతంలో రాలేదు అంటే రామాయపట్నం ఇవన్నీ కూడా మన ప్రాంతమే, రేపు కూడా మళ్ళీ కలుస్తాయి, ఎక్కడ వసతులు ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేస్తారనే విషయం కూడా స్పష్టం చేస్తారు. కొంతమంది ప్రజల్లో కూడా మనకు రాలేదు అనేటువంటి కొన్ని భావాలు ఉన్నాయి. అంతేకాకుండా కనిగిరి ప్రాంతంలో, నిమ్స్ ఉన్న ప్రాంతంలో ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ కింద 4,000 ఎకరాల్లో మనం పెట్టుబడులు పెట్టే ప్రాజెక్టు త్వరలోనే ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన మన జిల్లాకు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నాయి. ఆ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అక్కడే కాకుండా దొనకొండ మిగిలిన ప్రాంతాల్లో అంటే ఆ ప్రాజెక్టులో కూడా ప్రైవేట్ భూములకైతే ఎకరానికి 31,000 రూపాయలు కౌలు వాళ్ళు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. మనం కనీసం 1000 ఎకరాలు సమీకరణ చేస్తే జిల్లాలో ఎక్కడ మనం సమీకరణ చేసినా ఆ ప్రాజెక్ట్ పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా మళ్ళా మనకు అనుబంధంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి జామాయిల తోటలు, వీటి నుంచి కూడా రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు కొన్ని కంపెనీలు ముందుకు వస్తూ ఉన్నాయి. వాటి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ ప్రకాశం, గుంటూరు జిల్లాల దృష్టిలో పెట్టుకొని ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం కూడా చర్చలు జరుపుతా ఉన్నారు. మన ప్రకాశం జిల్లా 1970 ఫిబ్రవరి 2వ తేదీన గుంటూరు నుంచి ఒంగోలు డివిజన్, నెల్లూరు నుంచి కందుకూరు డివిజన్, కర్నూలు నుంచి మార్కాపూర్ డివిజన్తో పాటు ప్రకాశం జిల్లాగా ఫార్మ్ అవ్వడం జరిగింది. దాంతో తర్వాత 1972 డిసెంబర్ 5వ తేదీన ఒంగోలు డిస్ట్రిక్ట్ని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గుర్తింపుగా ప్రకాశం జిల్లాగా పేరు పెట్టడం జరిగింది. మన
ప్రకాశం జిల్లాని చూస్తే ఇప్పుడు రాష్ట్రంలోనే లార్జెస్ట్ ఏరియా కలిగిన జిల్లా 14,323 స్క్వేర్ కిలోమీటర్స్. అదేవిధంగా వరల్డ్ ఫేమస్ బ్లాక్ ప్యాలసీ గ్రానైట్ మన డిస్ట్రిక్ట్లో మాత్రమే ఉంది. ఇది ఎక్కడ లేని రిసోర్సెస్ మన డిస్ట్రిక్ట్లో ఉంది. అదేవిధంగా మన జిల్లాని చూస్తే 31% ఫారెస్ట్ రిసోర్సెస్, 55 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఆక్వా రిసోర్సెస్ ఉన్నాయి. ఒంగోల్ బుల్. అదేవిధంగా రాష్ట్రంలోనే మన జిల్లాలో 6 నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ మన డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. మన డిస్ట్రిక్ట్ ఒక లొకేషనల్ అడ్వాంటేజ్ కూడా ఉంది. విజయవాడ నుంచి పక్కన, అదేవిధంగా చెన్నై నుంచి పక్కన ఉన్న ఒక డిస్ట్రిక్ట్. ఇటువంటి అడ్వాంటేజెస్ కలిగిన జిల్లా మన ప్రకాశం జిల్లా. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే ఇన్ని మనకు అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ మన జిల్లా ఇప్పుడు చూస్తే రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్. ఇక్కడ మనకు రాష్ట్రంలోనే చైల్డ్ మ్యారేజెస్ ప్రివలెన్సెస్ లో నంబర్ 1లో ఉన్నాము. ఇంకా లిటరసీ రేట్ చూస్తే తక్కువ ఉంది. ఇవి అన్ని కూడా మనకున్న వీక్నెస్. సో ఇప్పుడు మనము ఏం చేయాలి? 56 ఇయర్స్ అయింది మన జిల్లా ఫార్మ్ అయి. ఈ జిల్లాని ఫార్మ్ చేయడానికి అప్పుడు ఎంతో మంది ఎంతో త్యాగాన్ని చేశారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మన ప్రతి ఒక్కరు బాధ్యత ఏంటి అని మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క జిల్లాని కూడా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన ప్రకాశం డిస్ట్రిక్ట్ కూడా విజన్ 2047 స్వర్ణాంధ్ర 2047 అనే విజన్ డాక్యుమెంట్ ని రూపొందించడం జరిగింది. జిల్లా ఏర్పడడానికి ఆ రోజు ఉన్నటువంటి రొండా నాగరెడ్డి గారు, అప్పుడు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు. అంటే జిల్లా ఏర్పడిన తర్వాత ఇందాక మంత్రి గారు కూడా మాట్లాడుతూ ఇంకా మనం వెనుకబాటుతనంలో ఉన్నాం. ఈ వెనుకబాటుతనాన్ని రూపుమావటానికి పక్కన గుంటూరు కానీ నెల్లూరు కానీ నాయకులు విశేషంగా కృషి చేసి ఆయా జిల్లాలను అభివృద్ధి చేసుకునే క్రమం. దురదృష్టవశాత్తు ఈ జిల్లాలో వచ్చేసరికి అభివృద్ధికి వచ్చేసరికి మనలో ఎక్కడో కొంత ల్యాగింగ్ జరుగుతూ ఉంది కాబట్టి జిల్లా వెనుకబడింది. ఈ సందర్భంగా మంత్రి గారికి నా సవినయం ఏంటంటే, రొండా నాగరెడ్డి గారు జిల్లాకు పనిచేశారు. వెలుగొండ ప్రాజెక్టు కుల సుబ్బయ్య పేరు మీద ఉంది. అలా లేదా ప్రకాశం పంతులు గారు ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం కృషి చేసినటువంటి వ్యక్తుల్లో ముఖ్యమంత్రి అత్యంత నిజాయితీ చేసి చివరి రోజుల్లో కనీసం తినటానికి కూడా తిండి లేక, రైల్లో ప్రయాణించడానికి కూడా ఛార్జీలు లేక, అలాంటి ధీరోదాత్తులు, నిజాయితీ పరులు, నిష్కల్మష రాజకీయ నేపథ్యం కలిగిన నాయకులు ఉన్నటువంటి జిల్లా కూడా. ఈ సందర్భంగా మంత్రి గారు కూడా చెబుతూ, మంత్రి గారు భవిష్యత్తులో చరిత్రలో తన పేరు గుర్తుపెట్టుకునే విధంగా ఈ జిల్లా అభివృద్ధి కృషి చేయాలని ప్రత్యేకంగా డాక్టర్ డోలా శ్రీ బాల వీరంజన స్వామి గారిని కోరుకుంటున్నారు. ప్రకాశం జిల్లా 56వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనడం, మన జిల్లా ఎలా ఏర్పడిందో పెద్దలందరూ చెప్పారు. ఆ రోజు నారాయణరెడ్డి గారి కృషి వల్ల, నారాయణరెడ్డి గారితో మా దామచల కుటుంబానికి కూడా మంచి అనుబంధం. మా పెద్ద ఆయన ఆంజనేయులు గారితో ఎప్పుడు సన్నిహితంగా ఉండేవాడు. అలాగే ఈరోజు ముఖ్యంగా మన జిల్లా గురించి చూసుకుంటే పెద్దలు చెప్పినట్టు మనకి సరైన యూనివర్సిటీస్ కానీ, అలాగే మనకి ప్రధానమైనది వెలుగొండ ప్రాజెక్టు. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే భూమి పూజ చేశారు. అది మళ్ళీ ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో దాన్ని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అలాగే ఇక్కడ మన టూరిజం చైర్మన్ గారు బాలాజీ గారు ఉన్నారు కాబట్టి వినోదరాయ్ పాలెంలో మన జిల్లాకి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు అక్కడ జన్మించారు కాబట్టి ఒక ఐకానిక్ మాన్యుమెంట్గా నెక్స్ట్ జనరేషన్కి ఈ జిల్లాలో ఆయన చేసిన సాక్రిఫైస్ కానీ, మన ఆంధ్ర రాష్ట్రానికి తమ్ముడు ప్రకాశం పంతులు గారు ఈ జిల్లాలో పుట్టినందుకు కూడా ఒక
టూరిజంగా మనం కూడా ఒక మంచి మాన్యుమెంట్ ఐకానిక్ లాగా చేస్తే ఈరోజు 55 వసంతాలు పూర్తి చేసుకొని 56వ అవతరణ దినోత్సవం ఈరోజు మనం కలెక్టరేట్లో అందరికీ గుర్తుండేలాగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మనం చేసుకుంటా ఉన్నాం. ఒకసారి మనం గమనించుకుంటే మనకి దగ్గర 1970వ సంవత్సరంలో ఫిబ్రవరి 2లో ప్రకాశం జిల్లా ఏర్పడింది. ఆ తర్వాత మనం ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్న మన జిల్లా వాసి టమటూరు ప్రకాశం పంతులు గారిని గుర్తుపెట్టుకునే విధంగా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో 1972 డిసెంబర్ 5న ప్రకాశం జిల్లాగా మార్చబడింది. అప్పుడుండే కర్నూలు, అదేవిధంగా గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో వెనకబడిన ప్రాంతాలను తీసుకొచ్చి మన ప్రకాశం జిల్లాలో పెట్టి దీన్ని ఆ రోజుండే పరిస్థితుల్లో వెనకబడిన జిల్లా కింద ఇప్పటికీ అదే పరిస్థితుల్లో మనం అంతా కూడా పోరాడుతూ ఉన్నాం. ఈరోజు దగ్గర మన సెంటర్లకు కూడా మనం ఏదైతే నివేదిక పంపించారో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వెనకబడిన ప్రాంతాన్ని గట్టిగా చూడాల్సిన అవసరాలు ఉండే వాటిల్లో మన ప్రకాశం జిల్లాను కూడా పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకి వసతులు ఉన్నాయి. ఈరోజు గ్రానైట్ రంగం కానీ, అదేవిధంగా ఆక్వా కానీ, మళ్ళా టొబాకో కానీ, ప్రాసెసింగ్ ప్లాంట్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి, వసతులు ఉన్నాయి. కానీ కూడా ప్రజలు ఇంకా కూడా మనకి ఇంకా సమస్యల మీద ఇంకా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. మనం ఏదైనా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏదైనా కూడా ప్రకాశం జిల్లాని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రకాశం జిల్లాలో అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రకాశం జిల్లా ఫామ్ అయినప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఆఫ్ నెల్లూరు, కర్నూలు, గుంటూరులో ఫామ్ చేశారు. ఆ రోజు ఉద్దేశం ఏంటిదంటే మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాస్ కాబట్టి ఒక ఫామ్ చేస్తే దీనికి డెవలప్మెంట్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు పరిస్థితుల్లో ఈ డిస్ట్రిక్ట్ ఫామ్ చేశారు. ఆ రోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఎక్కువ భాగంగా ఇది యారిడ్ ల్యాండ్స్, ఆ పశ్చిమ ప్రాంతం. అదేవిధంగా అప్పుడు ఇరిగేషన్ కూడా సరిగా లేదు. దాని తర్వాత అన్ని విధాలుగా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటిదంటే ఈ జిల్లాలో దగ్గరదాపు మన రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఎస్సీ పాపులేషన్ పర్సెంటేజ్ ఉంది, దగ్గరదాపు 20%. సో ఆల్ సోషల్ ఇండికేటర్స్, ఎకనామిక్ ఇండికేటర్స్ ఆ రోజు ఇది బ్యాక్వర్డ్ ఏరియా. అందుకని అది ఫామ్ చేశారు. ఈరోజు మనం ఇన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా చాలా వరకు మనం కొద్దిగా ప్రోగ్రెస్ అయిన విషయం మనం అందరం గుర్తించాలి. ఈరోజు గుల్లకమ్మ డ్యామ్ ఉంది, రామ్ తీర్థం డ్యామ్ ఉంది, వెలికొండ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. టొబాకో ఫార్మింగ్ బాగా చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇతర గ్రానైట్, ఆ రోజు రాళ్ళు రప్పలు, ఇప్పుడు మంచి గ్రానైట్ ఇండస్ట్రీ ఉంది. దాని తర్వాత మంచి సీ కోస్ట్ ఉంది. సో ఈరోజు ప్రకాశం జిల్లా ఆ రోజుకి ఈ రోజుకి పోలిస్తే చాలా డెవలప్మెంట్ జరిగింది. రాబోయే కాలంలో కూడా ఇంకా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరుగుతుందని మన మంత్రివర్యులు, కలెక్టర్ గారి, మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఖచ్చితంగా జరుగుతుందని నేను ఆశిస్తా ఉన్నాను.